భయ్యా నేను ఇప్పుడే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా చూశాను భయ్యా. పాప భయ్యా మన పవన్ కళ్యాణ్ అన్న సినిమా పేరు పెట్టాడు, పెట్టి మన పవన్ కళ్యాణ్ అన్న పరువు పెట్టాడు అంతే. మరి మన ప్రదీప్ అన్న డ్యాన్స్ ప్రమాణం. నేను ఇంకా యాంకరింగే, కామెడీ, పంచడే, డైలాగులే అనుకున్నా. డ్యాన్స్, రొమాన్స్ అన్నిటి మీద పేరు పెట్టాడు, పరువు పెట్టాడు. కాబట్టి అన్న ఈ సినిమాలో అన్న నువ్వు చచ్చిపోయావన్నా. అన్న ప్రదీప్ అన్న సీరియస్గా అన్న ఒక్క మాట దయచేసి పర్సనల్గా మీరు యాంకరింగ్ మానేసి సినిమా హీరోగా సెటిల్ అయిపోండి. ఈ సినిమాలో మీరు చేసిన యాక్టింగ్ అన్న పాప ఏమి కామెడీ అన్న. మీరు యాంకరింగ్ చేసేటప్పుడు ఎలా కామెడీ చేస్తారు అంతకి 100 రెట్లు ఇది. అబ్బా ఏం కామెడీ అన్న, ఏం కామెడీ అన్న. కామెడీ చూస్తుంటే సత్య అన్న కామెడీ కూడా అన్న అసలు ఎక్కడ తగ్గేది లే అంతే. కానీ ఎన్ని చేసినా సరే ఇది ప్రదీప్ అన్నకే. దేనికంటే ప్రదీప్ అన్న చూస్తుంటే థియేటర్లో ఊసి బంప్స్ అంతే, కొత్త ర్యాంప్ అంతే. అంటే ఈ సినిమాకి రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు, అదే ఈ సినిమాకి రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు అందరూ పలువురు సినిమా యాక్టర్స్ అందరూ వచ్చి నువ్వు చేయవయ్యా, నువ్వు ఒక హీరోగా చేస్తావు, నీకేం తక్కువైంది, నీ యాంకరింగ్ లో నువ్వు ఒక హీరో. కాబట్టి యాంకరింగ్ మించి హీరోగా చేయడం నాకు చాలా బాగుంది. కాబట్టి ఏంటంటే అన్న నీది ఇది 2వ సినిమా. ఈ 2వ సినిమాతో నువ్వు ఇండస్ట్రీ కొట్టేసి దయచేసి నువ్వు సినిమాను చేసుకోయాక టైర్ 1 హీరో అయిపోయాడా. ఆల్టైన్ ఇంకా ప్యాన్ అంటే హీరో, ఆయన ఒక స్టార్ హీరో అంతే. ఎందుకంటే కష్టం యాంకరింగ్ చేసి ఎన్నెన్నో కష్టాలు పడి బాధలు పడి ఎవరైనా వచ్చుకొని మన పవన్ కళ్యాణ్ అన్న పేరు పెట్టుకొని నిలబెట్టాడు ఆఖరికి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి. సినిమాలో స్టోరీ అయితే చెప్పలేదు, ఓన్లీ కామెడీ, రొమాన్స్, సాంగ్స్, డ్యాన్సులు. రొమాన్స్ అయితే మామూలుగా లేదు భయ. అసలు ఆ రొమాన్స్ లో 100కు 100 మార్కులు ఎంత. ఈ సినిమా ఇండస్ట్రీ, ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు పక్కా ఈ సినిమా.